అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల వెన్నెల్లో మల్లిక 2వ భాగాన్ని వినపోతున్నారు. ఉదయం ఎప్పుడైంది? వెలుగు ఎగబాకి ఆకాశంలోకి ఎప్పుడు వచ్చింది? మంచం మీద బోర్లా పడుకొని గాఢ నిద్రలో ఉన్న వైజయంతిని ఎవరో పట్టుకుని గట్టిగా కుదుపుతుంటే నిద్రాభారంతో మూసుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరిచింది. విజ్జి, లే, కొంచెం కాఫీ తాగి మళ్ళీ పడుకో అంటోంది రమ. లేవాలని అనుకున్నా లేవలేకపోయింది. తల దిండు మీదకి వాలిపోయింది. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ కుదుపు. విజ్జి, 12 గంటలైంది, లే. కాస్త కాఫీ తాగి పడుకో. నీది నిద్ర నిస్త్రాణ? రమ అరుస్తోంది. వైజయంతి బలవంతంగా లేచి కూర్చుంది. కాని శరీరం వాలిపోతోంది. రమ గట్టిగా పట్టుకుంది. ఇదిగో, ముందు వేడి కాఫీ తాగు అంది. బలవంతంగా వైజయంతి చేత కాఫీ తాగించింది. 2 గుక్కలు మింగేసరికి మెలకు వచ్చింది. కాఫీ కప్పుని ఆత్రంగా 2 చేతుల్లోకి తీసుకుని తాగేసింది. గుడ్ కాఫీ, థ్యాంక్ యూ రమా అంది. లేచొచ్చి ముఖం కడుక్కుని భోజనం చెయ్యి. వైజయంతి లేచింది. నడుస్తుంటే పాదం చాలా నొప్పి అనిపించింది. నిన్న అంబులెన్స్లో నుంచి దూకినప్పుడు పాదం మెలికపడింది. బాత్రూంకి వెళ్లి షవర్ తిప్పింది. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయటంతో కాస్త ప్రాణం వచ్చినట్లయింది. రమ నైటీ ఇచ్చింది. వైజయంతి వేసుకుంది. డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చింది. డాక్టర్స్ ఇద్దరు, ప్రొఫెసర్ సదానందం, మిశ్రా, మిస్టర్ పాండే అప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గర భోజనాలు చేస్తున్నారు. భోజనాలు చేస్తూనే అందరూ శ్రద్ధగా పేపర్లు చదువుతున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంది వైజయంతి. గుడ్ ఆఫ్టర్నూన్ అన్నారంతా. మరుక్షణం నిశ్శబ్దం. భోజనం తింటున్న సవ్వడి, వడ్డిస్తున్న గరిటెల చప్పుడు మినహా ఇంకేం లేదు. వైజయంతి పేపర్ తీసుకుని చూసింది. అందులో మృతుల సంఖ్య 1200, బ్లాస్ట్ అయిన బోగీలు 8, పోయిన వారిలో ప్రఖ్యాతి గలవారు. ఇలా వివరాలున్నాయి. కాలి మసిగా బూడిదిగా బారులు తీరిన శవాలు, స్ట్రెచ్చర్ల మీద మోసుకు వెళుతున్న బాధితుల ఫోటోలు ఉన్నాయి. ఒక ఫోటోలో తను, పాండే ఒక యువకుడిని మోసుకు వెళుతున్న దృశ్యం చిన్నదిగా ఉంది. అందరూ ఆ బీభత్సకాండ గురించే చర్చించసాగారు. రమ తమకి ఆశ్రయం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు. సాయంత్రానికి వైజయంతి పాదం బాగా వాచి లేచి కదల్లేని స్థితి వచ్చింది. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. రమ వైజయంతిని వెళ్ళనీయలేదు. నథింగ్ డూయింగ్, మనం అసలు కలిసి ఉండి చాలా రోజులైంది. నీ కాలు నొప్పి తగ్గే వరకు నీకు మా ఇంట్లో హౌస్ రెస్ట్. సాయంత్రం త్వరగా వస్తానులే, కబుర్లు చెప్పుకుందాం అంది. అన్నట్లుగానే రమ సాయంత్రం త్వరగా వచ్చింది. నర్సింగ్ హోంలో చేర్పించిన వారిలో 22 మంది చచ్చిపోయారు అని వార్త చెప్పింది. నేనొకతన్ని చేర్పించాను. సర్జన్ మిత్ర ఆపరేషన్ చేశారు. అతను అడిగింది వైజయంతి. ఎవరో మరి నాకు తెలీదు. మగవాళ్లలో తలకి గాయమైన 4 చచ్చిపోయారు. నువ్వు ఫస్ట్ ఎయిడ్ చేసిన 10 సంవత్సరాల బాబు బ్రతికాడు, కాని రక్తం సమయానికి దొరక్కపోయాడు అంది. వైజయంతి మనసు ఉసూరుమంది. ముక్కు పచ్చలారని ఆ పసివాడు అని నిట్టూర్చింది. రాత్రి 9 గంటలైంది. ఇద్దరూ రమ అమ్మగారు వైదేహి పెట్టిన భోజనం తిని మంచం మీద పడుకొని కాలేజీ నాటి కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పుడు ఎందుకు పనికిరాని దద్దమ్మ అని అందరూ తీసిపారేసిన వాసుదేవ్ ఇప్పుడు నేషనల్ బెస్ట్గా 10 మంది న్యూరో సర్జన్స్లో ఒకరవడం ఆశ్చర్యం అని చెప్పుకున్నారు. ఎంతో అందంగా ఉండి, ఎంతో ప్రతిభ కలిగి, ఎంతో పైకొస్తాడని, మెడికల్ కాలేజీలో పేరు తెస్తాడని అనుకున్న మురళి ప్రేమ వ్యవహారంలో పడి పెళ్లి చేసుకుని ఆమెతో పడక 4 ఏళ్లలో ఆత్మహత్య చేసుకున్న వైనం చెప్పుకుని బాధపడ్డారు. ఎన్నెన్నో స్మృతులు, ఎన్నో ఆనంద పరిమళాలు. వైదేహి గారు ఇద్దరికీ చెరో పాల గ్లాస్ తెచ్చిచ్చారు. ఇద్దరికీ కబుర్లతో నిద్ర రావడం లేదా అన్నారు. థ్యాంక్ యూ ఆంటీ అంది. ఈ రూపేణ నువ్వు మా ఇంట్లో చాలా ఏళ్ల తర్వాత గడపడం నాకు చాలా ఆనందంగా ఉంది. విజ్జి, నువ్వింకా పెళ్లి చేసుకోలేదెందుకని?
సవతి తల్లి బాధలు తెలియనివా? తండ్రిని ఆస్తి కోసం పెట్టిన బాధలు తక్కువ. ఎవరైనా సరే తనని ఆస్తి కోసం బాధలు పెడతారని వైజయంతికి అనుమానం వచ్చేసిందమ్మా. అదే పొరపాటు విజ్జి. మనం వెతికితే మంచి కుర్రాడు దొరక్కపోడు. ఈ ప్రపంచంలో మనుషులంతా చెడ్డవాళ్లు కాదు. మా రెండో తమ్ముడి కొడుకు ప్రకాష్ స్టేట్స్లో ఉన్నాడు. న్యూరో సర్జన్. చాలా పేరుంది. నీకు తగిన జోడీ కూడా. అమెరికన్లా ఉంటాడు. నాకైతే నువ్వు వాణ్ణి చేసుకుంటే బావుంటుంది అని. అమ్మా ప్లీజ్, రమ వారించింది. విజ్జి ఎక్కడికి వేటకెళ్ళనవసరం లేదు. ఆమెను వెతుక్కుంటూ ఆ హీరో ఎవరో ఆమె ఇంటికే వస్తాడు అని నా నమ్మకం. రమా, ఇదేమన్నా కథ అలా జరగడానికి? అంది వైదేహమ్మగారు. ఇంతలో ఫోన్ మోగింది. అమ్మా ప్లీజ్ వెళ్ళి తీయి. రమ తల్లిని అక్కడి నుంచి పంపడానికి మంచి అవకాశం దొరికిందని సంతోషపడుతూ అంది. వైదేహి గారు ఫోన్ తీయడానికి వెళ్ళింది. అమ్మ చెప్పిన సంబంధం నేను చేసుకుంటాలే. వైజయంతి చిలిపిగా అంది. రమ కళ్ళెర్ర చేసింది. చంపేస్తాను. వాడొక జపనీస్ అమ్మాయితో ఫ్యామిలీ సెటప్ చేసి 2 ఏళ్లయింది. కూతురు కూడా. వాడి ఫ్యామిలీని వెళ్ళగొట్టాలని అమ్మ ప్రయత్నం. వాడి ఆస్తి మన ఆడపిల్లలే తినాలని అమ్మ ఆరాటం. మనకి వాడి మీద అదుపు పోయిందని ఆమె బాధ. వాడిని ఈవిడగారే పెంచిందిలే. ఇంతలో దూరం నుంచి ఆవిడ పిలుపు వినిపించింది. రమా, నీకే ఫోన్ అంది. రమ లేచి వెళ్ళింది. ఫోన్లో మాట్లాడి, విజ్జి ఒక్కసారి ఇలారా అని పిలిచింది. వైజయంతి లేచొచ్చింది. నువ్వు నిన్న ఆపరేషన్కి చేర్పించిన అతనికి 2 ఇంజెక్షన్స్ ఇవ్వాలిట. ఒక్కొక్కటి 500 రూపాయలు. పంపిస్తారా అంటున్నారు. అది ఇవ్వకపోతే అతను చచ్చిపోతాట. సిస్టర్ అడుగుతోంది అంది. అతనా? ఎవరు? వైజయంతి గుర్తు చేసుకుంది. వెంటనే, ఆపరేషన్ సక్సెస్ అయిందా? బ్రతికాడా? ఆదుర్దాగా అడిగింది. సక్సెస్ అయింది, కానీ స్టిల్ క్రిటికల్. ఈ ఇంజెక్షన్ గొడవేమిటి? 500 రూపాయలువి 2ట. 2? ఓకే. కానీ రమా, నా దగ్గర అంత డబ్బు లేదు. కొంచెం తక్కువ అవుతుంది. అప్పిస్తావా నాకు? వెళ్ళగానే డ్రాఫ్ట్ పంపిస్తాను. అలాగా, డ్రాఫ్ట్ పంపిస్తావా? రమ కళ్ళెగరేసింది. డబ్బివ్వడానికి ఒక్క షరతు. చెప్పు, ఏమిటి? నువ్వింకా 1 వారం రోజులు నా దగ్గర ఉండాలి. కానీ రమా, నా హాస్పిటల్. నువ్వు జన్మలో ఎప్పుడు సెలవు పెట్టవని నాకు తెలుసు. నీ అసిస్టెంట్స్ని కూడా కాస్త పనిచేయని, ఓకే? వైజయంతి మాట్లాడలేదు. ఓకే, నీ పేషెంట్ని చంపేస్తావో బతికిస్తావో నీ ఇష్టం. సరే, డబ్బివ్వు. థ్యాంక్ యూ. రమ ఫోన్లో మాట్లాడుతూ, డబ్బిప్పుడే పంపిస్తున్నాను, ఇంజెక్షన్స్ తెప్పించు అని పెట్టేసింది. థ్యాంక్ యూ అంది వైజయంతి. ఒక ప్రాణం నిలబెడితే అది ఎంత గొప్ప ఆనందం. ఆఫ్టర్ ఆల్ 1000 రూపాయల ఖర్చు, నథింగ్. తను ఎంతో మందికి దానం చేస్తూ ఉంటుంది. వైజయంతికి తృప్తిగా అనిపించింది. 2 రోజులు గడిచాయి. వైజయంతి, రమ ఎన్ని రోజుల తర్వాతకో మళ్లీ విద్యార్థినుల్లా అల్లరిగా, చిలిపిగా, హాయిగా ఉన్నారు. రమ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. సిజేరియన్ ఆపరేషన్ కేసు వస్తే అర్జెంటుగా వెళ్ళింది. 3 గంటల తర్వాత ఫోన్ చేసింది. ఆపరేషన్ చేశాను. ఫిమేల్ చైల్డ్. చాలా హెల్దీగా ఉంది. 13 పౌండ్లు. ఐ విల్ గెట్ ఏ అవార్డ్ అంది. కంగ్రాచులేషన్స్ అంది వైజయంతి. ఏం చేస్తున్నావు? బోర్ కొట్టి చస్తున్నాను. చావకు, అరగంటలో వచ్చేస్తున్నా. ఇంకో గుడ్ న్యూస్. ఏమిటి? ఇంకో సిజేరియన్ ఆపరేషనా? కాదు, నీ పేషెంట్ బాగా కోలుకున్నాడు. హీఈస్ మోస్ట్ హ్యాండ్సమ్. గ్లామరస్ డాక్టర్కి హ్యాండ్సమ్ పేషెంట్. అతన్ని చూసిన తర్వాత నీకు 1000 రూపాయలు అప్పు ఎందుకు ఇచ్చానా అని బాధపడుతున్నాను. అతన్ని ముందే చూసుంటే నేనే స్ట్రైట్గా అతనికి ఇచ్చేదాన్ని. ఐ హ్యావ్ లాస్ట్ ది ఛాన్స్. అతని ఆజన్మాంతం కృతజ్ఞత అంతా నువ్వే కొట్టేశావు. షటప్. నువ్వు అరగంటలో రాకపోతే నేను బస్సుకో ట్రైన్కో వెళ్ళిపోతాను బెదిరించింది వైజయంతి. అంత పని చెయ్యొద్దు, వస్తున్నా అంటూ ఫోన్ పెట్టేసింది. అన్నట్టుగానే రమ వచ్చేసింది. ఇద్దరూ భోజనం చేస్తుండగా రమ అంది, అంత కష్టపడి సిజేరియన్ చేసి నేను తల్లిని బేబీని సేవ్ చేస్తే ఆ తల్లి మహారాణి ఏం చేస్తోందో తెలుసా?
ఆడపిల్ల పుట్టిందని ఏడుస్తోంది. ఎవరికైనా ఇచ్చేయమంటోంది. అత్త, మామ, భర్త తనని వెళ్ళగొడతారట. చంపేయాలన్నంత కోపం వచ్చింది. కూతురెంత బావుందో చూసుకోమ్మా అంటే నాకాయన తన్నులే గుర్తుకొస్తున్నాయంటోంది. ఏమిటి నాన్సెన్స్? ఆడపిల్ల వద్దు అనే విషయం ఇంతగా వీరి నరాల్లోకి పాకిపోయింది అంది రమ విసుగ్గా. పెళ్లి ఖర్చులు, ఆ అమ్మాయి తమ బాధలకు అంకురం అనే భయం మనుషుల్లో బాగా వచ్చేసింది అంది వైజయంతి. వాళ్ల తప్పేం లేదు. ఆడపిల్లని కనగానే సరికాదు. ఆ పిల్ల పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులకి ఎంత ఆవేదన. వద్దు, ఆడజన్మే వద్దు అంది వైదేహమ్మ. అమ్మా, నన్నెదురుగా పెట్టుకుని అంటున్నావా? రమ అరిచింది. అవును, నిన్నెదురుగా పెట్టుకునే అంటున్నాను. మీ నాన్న నీకు 2 ఏళ్లుండగా పోయారు. నేను మీ నాయనమ్మ చేతుల్లో ఎంత నరకం పడ్డానో తెలుసా? నువ్వు లేకపోతే నేనెప్పుడో చచ్చిపోయేదాన్ని. నన్ను బ్రతికించినందుకు నాకు థ్యాంక్స్ చెప్పు మరి. ఛీ, ఇది ఒక బ్రతికేనా? అడుగడుగునా ఏమైపోతామో అనే భయంతో హడలి చస్తూ 30 సంవత్సరాలు బ్రతికాను. ఇప్పుడు నేను పెద్దదాన్నయ్యానుగా, ఇక భయపడకు. కాదు, బాధ అలవాటైపోయి మొండి ధైర్యం వచ్చింది. రమతో పాటు వైజయంతి కూడా పక్కున నవ్వేసింది. మరో 2 రోజులు గడిచాయి. రమ నర్సింగ్ హోంకి వైజయంతిని రమ్మంది. అక్కడే ఇద్దరం కలిసి ఉండొచ్చుగా అంది. నేను రాను. నేనొస్తే నాతో కబుర్లు చెప్తూ నువ్వు పేషెంట్లను చూడవు. నేనింట్లోనే ఉంటాను అంది. వైజయంతికి వైదేహమ్మ గారితో బజారుకు వెళ్ళి రావడం, ఇంట్లో ఖాళీగా కూర్చుని మ్యూజిక్ వింటూ మ్యాగజైన్స్ తిరిగేయడం ఎంతో స్వర్గంలా ఉంది. ఆ రోజు వైదేహి గారితో వైజయంతి షాపింగ్కి వెళ్ళింది. ఆమెకి ఒక చీర కొని తనకి రమకి వెంకటగిరి జరీగళ్ళది ఒకే డిజైన్ చీరలు కొంది. షాపింగ్ నుంచి నర్సింగ్ హోంకి రా, నన్నింటికి తీసుకెళ్దు గాని డ్రైవర్ని రమ ఆదేశించింది. షాపింగ్ పూర్తవగానే వైజయంతి వైదేహమ్మ గారు నర్సింగ్ హోంకొచ్చారు. సిస్టర్ వచ్చి అమ్మగారు లోపలికి రమ్మంటున్నారు అని చెప్పింది. ఇద్దరూ తప్పనిసరిగా లోపలికొచ్చారు. నర్సింగ్ హోం ఎప్పటిలా శుభ్రంగా క్రమపద్ధతిగా ఉంది. రమ ఎదురొచ్చింది. వైజయంతి భుజం చుట్టూ చేయి వేసి ఇలారా అంటూ స్పెషల్ రూంలోకి తీసుకెళ్ళింది. అక్కడ పక్క మీద తలకి ప్లాస్టర్తో ఒక యువకుడు కూర్చునున్నాడు. ఇతనెవరో తెలుసా అంది రమ. వైజయంతి తెలీదన్నట్టు చూసింది. హ్యాండ్సమ్ పేషెంట్ అన్నానే, ఇతనే. ఇప్పుడు చెప్పు, నేనన్నమాట అబద్ధమా? నిలదీస్తోంది. అప్పటికే వైజయంతి అతన్ని ఆశ్చర్యంగా చూస్తోంది. ఇతన్ని తను నిజంగా గుర్తుపట్టలేకపోతోంది. ఆ రోజు ఒంటి నిండా ముఖం నిండా మసి రక్తం. ఆ ముఖం కప్పుకుపోయింది. ఆ రోజు అతనికి ఒత్తుగా జుట్టుంది. ఈరోజు తల గుండు చేశారు. గడ్డం మాసి ఉంది. ముఖంలో ఫీచర్స్ సుస్పష్టంగా అందంగా చెక్కిన శిల్పంలా ఉన్నాడు. అతను కిటికీలో నుంచి బయటకు చూస్తున్నాడు. ఒప్పుకున్నట్లేనా నువ్వు అంది రమ. ష్, అతను వింటాడు అంది వైజయంతి. నా మొహం, అతను మన లోకంలో లేడు. చూడు, నీకే తెలుస్తుంది అంటూ రమ దగ్గరికి వెళ్ళింది. మిస్టర్ పిలిచింది. అతను ఇటు తిరిగాడు. రమ చిరునవ్వు నవ్వింది. అతను నవ్వలేదు. ఆమెనే చూస్తున్నాడు. ఆ కళ్లలో రెప్ప త్వరగా వేయని నిస్తేజత. రమ చేయి అందుకుని పల్స్ చూస్తూ ఎలా ఉందిక్కడ అంది. అతను మాట్లాడలేదు. రమ తల మీద నుంచి ఎదురుగా గోడనే చూస్తున్నాయి ఆ కళ్ళు. ఆ చూపులు చేష్టలుడిగిన వారి చూపుల్లా ఉన్నాయి. ఈమె ఎవరో తెలుసా? ఆసక్తిగా అంది రమ. అతను సమాధానం చెప్పలేదు. ఈమె నిన్నా రోజు రక్షించారు గట్టిగా చెప్పింది. అతను గోడనే చూస్తున్నాడు. ఈమె నీకు 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఇంజెక్షన్స్ ఇప్పించారు. లేకపోతే నువ్వు చచ్చిపోయేవాడివి. రమ ఇంకా గట్టిగా అంది. అతని కళ్ళు గోడ మీద నుంచి కదల్లేదు. ఆమెకి థ్యాంక్స్ చెప్పు. అతని చూపులో మార్పు లేదు. రమ నుదురు కొట్టుకుంది. కర్మ, ఎంత అందమైన పేషెంట్ ఇలా మోగతనం లేకుండా కాస్త గుర్తిస్తే ఎంత బావుంటుంది. నేనే అతనికి స్పెషల్ రూమ్ ఇప్పించాను అంది రమ. మూగవాడేమో అంది వైజయంతి. ఏం కాదు, బాధలో ఓ గాడ్ అని మూలిగాడు. అంటే తెలుగు రాదేమో. ఏమిటో గోల అంది ఆశాభంగంగా. ఉండు, ఒక పని చేస్తాను అంటూ రమ తల్లో పిన్ తీసి
అతని జబ్బ మీద గట్టిగా గుచ్చింది. అబ్బా! కెవ్వుమన్నాడతను. కళ్ళు మూసుకుని దవడ బిగించి బాధ ఆపుకున్నాడు తప్ప ఆమె మీద తిరగబడలేదు. అమ్మయ్య, తెలుగువాడే అంది రమ. సిస్టర్ వచ్చి టెంపరేచర్ నోట్ చేస్తుంటే యాంత్రికంగా సహకరించాడు. పడుకోమంటే పడుకున్నాడు. కప్పు కేసి కన్నార్పకుండా చూస్తున్నాడు. రమ, వైజయంతి యువతలకొచ్చేశారు. 2 రోజుల తర్వాత రాత్రి సమయం. రమ, వైజయంతి డిన్నర్ తింటున్నారు. వైదేహమ్మగారు తలనొప్పిగా ఉండడంతో మందు వేసుకుని పడుకుంది. ఇతని కేసు చిత్రంగా ఉంది. అంతా నార్మల్గా ఉన్నాడు కాని పలకడు, మెదలడు. ఇతనెవరో తెలియదు. హాస్పిటల్లో ఎన్నాళ్ళుంచుకుంటాను? ఏం చేయాలి? అంది రమ. నేను అదే ఆలోచిస్తున్నాను. నేను ఫోన్లో పాండేతో మాట్లాడాను. షాక్ వల్ల కూడా ఒక్కోసారి అట్లా అవడానికి అవకాశం ఉందన్నారు. అతన్ని ఏం చేయటమని నేను కూడా అనుకుంటున్నాను. పాండే హైదరాబాద్ తీసుకొచ్చేయమంటున్నారు. పేపర్లలో వేసి టీవీలో న్యూస్ ఇస్తే వాళ్ళెవరైనా రావచ్చేమో అన్నాడు. నువ్వతన్ని తీసుకెళ్తావా? ప్రస్తుతానికి అదొక్కటే మార్గం. నాకు అదే అనిపిస్తోంది. మా అమ్మ గొడవ పడలేను. లేకపోతే నేను అట్టు పెట్టుకునేదాన్ని. అదీగాక నేను నెక్స్ట్ వీక్ బ్యాంకాక్ వెళ్తున్నాను. వైజయంతి రమ చేతుల మీద చేయి వేసి అంది. మనిద్దరిలో ఎవరు సాయం చేసినా ఒక్కటే. అతని విషయంలో నువ్వు చేసిన మాత్రం తక్కువదా? అంది. వైజయంతికి మర్నాడు వెళ్లడానికి టికెట్లు బుక్ అయ్యాయి. అతన్ని ఇంటికి తీసుకొచ్చారు. అతని చిరిగి కాలిన బట్టలు మిగతా అన్నింటితో కలిపి పారేశారు. అతని ఐడెంటిటీ తెలిపేది ఏదీ లేదు. వైజయంతి వెళ్లి అతనికి ప్యాంట్లు, షర్ట్లు తెచ్చింది. మేల్ అటెండర్ని ఒకరిని రమ ఏర్పాటు చేసింది. ఇతన్ని మీరు ఎందుకు మెళ్ళో వేసుకున్నారు? ఎవరో ఏమిటో, వాడి రంగేం బయటపడుతుందో. ఆడపిల్లలు, ఏదైనా అయితే మీకు అండ ఎవరు? నా మాట విని వెధవేషాలు వేయక అతన్ని ఏ హాస్పిటల్లోనో పోలీస్ స్టేషన్లో వదిలేయండి అంటూ అరిచింది వైదేహమ్మ. అతని గాయం ఇంకా మానాలి. అతని తలకి జరిగింది పెద్ద ఆపరేషన్. అతను ఇంకా ట్రీట్మెంట్లోనే ఉన్నాడాంటీ అంది వైజయంతి. పెద్దావిడ చెప్పిన మాటలు తోసేయడానికి వీల్లేదు. ఏ పుట్టలో నుంచి ఏ పాము పడగెత్తుతుందో అని భయపడే రోజులివి. ఆవిడ తిట్టింది, పోట్లాడింది. మీ కర్మ, మా రమ ఇతని విషయంలో కల్పించుకుంటే మాత్రం ఊరుకోను అనేసింది. వైజయంతి బయలుదేరే ముందు గదిలోకొచ్చి ఆవిడతో వెళ్ళొస్తానంటీ అంది. మళ్ళా రానక్కర్లేదు అందావిడ. సారీ ఆంటీ, మిమ్మల్ని బాధపెట్టి వెళ్తున్నాను. కానీ నా వృత్తి ధర్మం ఒకటుందిగా అంది. ఏం ధర్మం? అయితే వీధిలో మతిపోయిన వాళ్ళందరినీ తెచ్చి ఇంట్లో పెట్టుకో అంది ఆవిడ. అమ్మా! రమ అరిచింది. రావిజ్జి అంటూ రెక్క పట్టుకుని తీసుకొచ్చింది. అతను వరండాలో కూర్చునున్నాడు. పక్కన అటెండెంట్ శివ ఉన్నాడు. పద, ట్రైన్కి టైం అవుతుంది అంది రమ. అటెండెంట్ అతన్ని ముందు సీట్లో ఎక్కించి తనెక్కాడు. వైజయంతి, రమ వెనక సీట్లో కూర్చున్నారు. ఆంటీని చాలా బాధ పెట్టాను అంది వైజయంతి బాధగా. ఇక ఆపు నీ సెంటిమెంట్. నాన్సెన్స్. ఒక ప్రాణం రక్షించడం ఎక్కువ, ఒక చాదస్తం ఒప్పుకోవడం ఎక్కువ అంటూ కసిరింది. కారు స్టేషన్కొచ్చింది. బోగీల మీద రిజర్వేషన్ చార్ట్ చూపిస్తున్నారు. డాక్టర్ వైజయంతి అన్న పేరు క్రింద మిస్టర్ విజయ్ కుమార్ అనుంది. ఇతనెవరు? అంది వైజయంతి ఆశ్చర్యంగా. నా పేషెంట్. అతని పేరేమిటో తెలీదు. అందుకని నాకిష్టమైన నా హీరో పేరు విజయ్ అని నేను నామకరణం చేశాను అంది రమ. వైజయంతి నవ్వేసింది. రమ కూడా నవ్వుతూ, అమ్మయ్య, నీ నవ్వు చూసిన తర్వాత హాయిగా ఉంది. మా అమ్మ నిన్ను తెగ బ్రెయిన్ వాష్ చేసేసింది కదూ. ఆవిడ గారికి తను చెప్పిన సంబంధం నీకు అంటగట్టలేకపోయానని బాధ అంది. ఆంటీనేమీ అనకురమా. ఆ మాత్రం మన కోసం తాపత్రయపడేవాళ్ళెవరున్నారు అంది. ట్రైన్ కదలడానికి సిద్ధంగా ఉంది. అప్పటికే విజయ్ నెక్కించి అటెండెంట్ కూర్చున్నాడు. వైజయంతి ఎక్కింది. ట్రైన్ కదిలింది. రమ ఆమె చేయి నొక్కుతూ, వదల్లేక వదిలేస్తూ, విష్ యూ ఆల్ ది బెస్ట్ అంది. థ్యాంక్ యూ అంది వైజయంతి. చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం. ఇట్ ఈజ్ ఎ మెమరబుల్ టైం. అవును, దానికి గుర్తుగా టోకెన్గా విజయ్ని నీకిస్తున్నాను. భద్రంగా చూసుకో సుమా అంది రమ. షటప్
అంది చిరునవ్వుతూ. ట్రైన్ కదిలి ముందుకొచ్చేసింది. చెయ్యి ఊపుతున్న రమ దూరం అయింది. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్. ఆ రోజు జనం ఎందుకో తక్కువగా ఉన్నారు. అతను ఎదురు సీట్లో అలాగే కూర్చున్నాడు. అటెండెంట్ పడుకోమన్నా పడుకోలేదు. ఆమె అతని పక్కన కూర్చుని మెల్లగా చెప్పి అతని చేత మందు మింగించింది. ఆపరేషన్ అయినప్పటి నుంచి అతని నుదుటను ఉండి చెమటలు దిగజారుతున్నాయి. ఆమె కర్చీఫ్ తీసి నెమ్మదిగా అతని నుదురు మెడ తుడిచింది. అతను విగ్రహంలా నిటారుగా ఎదురుగా శూన్యంలోకి చూస్తూ ఆ స్పర్శ తనకి అంటని వాడిలా చూస్తున్నాడు. ఆమె దిండు పక్క అమర్చి అతన్ని మెల్లగా వాల్చి పడుకోబెట్టింది. అతను పైకప్పుకేసి చూస్తున్నాడు. ఎదురుగా బెర్తులో కూర్చున్న మా అమ్మ అడిగింది, ఏమ్మా, మీ ఆయనకి ఏదన్నా వ్యాధా? ఆమె స్వరం సానుభూతిగా అంది. లేదు లేదు, గభాలన గట్టిగా అంది. ఉష్, ఊరుకో, నీకెందుకే? భర్త ఆమెను కసురుకున్నాడు. ఇతను నా భర్త కాదని చెప్పబోయింది. ఊరుకొమ్మా, ఈవిడికేం తెలీదు, ఆయన అనునయంగా అన్నాడు. ట్రైన్ వెళుతోంది. అతని కళ్ళు మూతపడ్డాయి. నిద్రపోతున్నాడు. వైజయంతి అతని వైపు విచిత్రంగా చూస్తోంది. ఇతని బాధ్యత తను స్వీకరించింది. తనకేం కష్టాలు ఎదురవవు కదా. హీఈస్ ఫిజికలీ ఆల్ రైట్. కళ్ళెదుట జరగరాని భయంకరమైనదేదైనా చూస్తే షాక్తో మోగపోతారు. కానీ ఇది ఇన్నాళ్ళు ఉండదు. ఆపరేషన్ జరిగినప్పుడు ఏదైనా డ్యామేజ్ అయిందా? నేను చెప్పలేకపోతున్నాను. ఆపరేషన్ చేసిన ఆ డాక్టర్ గారికి విజయ్ రిపోర్ట్ అంతా పంపిస్తాను. అతని బిహేవియర్ కూడా వ్రాస్తాను అన్నాడు వసంత పాండే. హీఈస్ ఆల్వేస్ సైలెంట్ బట్ నెవర్ వైలెంట్ సార్, నెవర్ అంది వైజయంతి. కొద్ది రోజులు అతన్ని స్టడీ చేయటం తప్ప వేరే మార్గం లేదు. అతన్ని గురించి టీవీలో పేపర్లలో యాడ్ రిపీట్ చేస్తుండడం ఒక్కటే మార్గం. వాటి ఖర్చు ఇప్పటికే చాలా అయ్యిందనుకుంటాను. విజయ్, ఒక చిన్న సలహా చెప్తాను. అతన్ని మన రఘురామ్ గారి సూపర్విజన్తో మెంటల్ హాస్పిటల్కి పంపిస్తే. ఇప్పటికే అతన్ని నువ్వు తీసుకొచ్చి 2 నెలలయింది. అసలే నువ్వు నీ జాబ్ వైజ్ స్ట్రెస్లో ఉన్నావు. నిన్ను నిమ్మగడ్డ హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేసిన మాట నిజమేనా? ఆమె తలదించుకుంది. ఎస్ సార్. ఆమె ముఖంలో ఆవేదన, కంఠంలో స్పష్టంగా ఉంది. ఆయన పిడికిలితో టేబుల్ మీద గట్టిగా కుట్టారు. డ్యామ్! పళ్ల బిగువన కోపం ఆపుకున్నారు. టేబుల్ మీద చేతులు ఆనించి ఆమె వైపు వంగి, విజయ్, నువ్వు ఈ అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నావు అని అడిగారు. నేను రిజైన్ చేసేస్తున్నాను సార్. ఆ కంఠం స్పష్టంగా, తొట్టుపాటు లేకుండా నిర్భయంగా ఉంది. విజయ్! ఆయన చెంపదెబ్బ తగిలినట్టే వెనక్కి తగ్గారు. నో డియర్, నో, హేస్టీ డిసిషన్ వారిస్తున్నట్లుగా చెయ్యి చూపిస్తూ అన్నారు. నేను ఆవేశపడ్డం లేదు సార్. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎమ్మెల్యే గారి బంధువుల కుర్రాడు. నాకంటే చాలా జూనియర్ కోసం నన్ను ఫండ్స్ లేని పనికిమాలిన ఒక హాస్పిటల్కి బదిలీ చేశారు. అక్కడ నేనేం చేయగలను సార్? విజయ్, నువ్వు ఫైట్ చేయాలి. ఎవరితో సార్? నిజాయితీకి కానీ సమర్థతకి కానీ కాస్త కూడా స్థానం లేని ఈ సిస్టంలో ఎక్కడ ఎవరితో పోరాటం ప్రారంభించాలి సార్? ఒకవేళ పట్టుదలతో పళ్ల బిగువన పోరాటం సాగించినా జరిగే ఫలితం ఏంటో నాకు తెలుసు. 1 నెల ఊరుకుంటారు. మరుసటి నెల మళ్ళీ ఏ మారుమూల ప్రాంతమో వెతికి అక్కడికి నిన్ను విసిరేస్తారు. నాకు న్యాయం చేయమని నేను పెట్టే గొడవ అరణ్య రోదన అని నాకు తెలుసు. నీలాంటి సమర్థురాలైన డాక్టర్ని పోగొట్టుకుంటే హాస్పిటల్కే నష్టం. అసలే చాలామంది విదేశాలకు వలస వెళ్ళిపోతున్నారు. ఉన్న సమర్థులనైనా మనం దక్కించుకోవాలి. ఆలోచన మీకుంది, కానీ అధికారం మీ చేతిలో లేదుగా సార్. మీరు నాకంటే అనుభవజ్ఞులు అయిన డాక్టర్. మిమ్మల్ని వీళ్ళు ఎన్ని తిప్పలు పెట్టారు. ఈ అన్యాయాలు ఎదుర్కోవడంలోనే మీ సమయం 80% వేస్ట్ అయింది. మీరెంత అశాంతికి గురయ్యారో, అనారోగ్యం పాలయ్యారో కళ్ళారా చూస్తున్నాను. అన్యాయం జరుగుతుంటే పైవాళ్ల చెప్పు కింద దోమలా పడుండాల్సిన అవసరం నాకు లేదు సార్. ఈ సిస్టమ్ నుంచి దూరంగా వెళ్ళిపోతాను. నా చిన్ని ప్రపంచం నేను నిర్మించుకుంటాను. ఈ ఉద్యోగంలో ఉంటే వచ్చే వసతులు, అధికారాలు నాకుండని మాట నిజమే. నాకవి అవసరం లేదు. నేను కష్టపడి ఏకాగ్రతతో
ఇన్ని సంవత్సరాలు ఖర్చు చేసి చదివిన విద్య ఏ కొద్ది మందికి ఉపయోగపడినా చాలు. నేను ప్రైవేటుగా ప్రాక్టీస్ మొదలు పెడదామని అనుకుంటున్నాను. ఆయన నవ్వారు. ఆ నవ్వు నీరసంగా ఉంది. చాలా పొరబడుతున్నావు విజ్జి. అక్కడంతా పూలబాట అనుకోకు. ఎక్కడుండే బాధలు అక్కడుంటాయి. నాకు తెలుసు సార్. ఈ పరిధిలో నాకు ఎదురొచ్చే మనిషిని నేను ముఖాముఖి ఎదుర్కోగలను. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఆయన కంఠంలో నిరాశ ప్రతిధ్వనిస్తోంది. థ్యాంక్ యూ సార్. ఆమె కంఠంలో ఆత్మస్థైర్యం వినిపిస్తోంది. నేనొస్తాను సార్. వైజయంతి లేచింది. విజ్జి, నువ్వు ఎక్కడున్నా సుఖంగా ఆనందంగా ఉండాలి. నువ్వు అలా ఉంటే నీ ప్రతిభ వల్ల చాలామంది అభాగ్యులకి ఆసరా ఏర్పడి ఆదరణ దొరుకుతుంది. నేను నా వృత్తి కోసమే ఆనందంగా ఉంటాను సార్. ఎందుకంటే అది నా ఊపిరి. నేను నా కోసం కూడా సంతోషంగా ఉండాలి అని మొన్న అనంతపూర్ దగ్గర రైల్వే బ్లాస్ట్ సంఘటనలో కొత్త సత్యం తెలిసింది. ఆమె కళ్ళు సుదూరంగా చూస్తున్నాయి. హఠాత్తుగా మృత్యువాత పడకుండా ఆరోగ్యంగా ఉండి ఈ ప్రపంచంలో బ్రతుకుతూ ఈ ప్రకృతిలో ఒక భాగంగా ఐక్యమై బ్రతకటంలో గల ఆనందమేమిటో నాకు ఈ రోజునే అసలు సిసలుగా అర్థమైంది సార్. నా వృత్తితో పాటు జీవితానుభవం పొందటం కూడా మర్చిపోను. మే గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అన్నారాయన. థ్యాంక్ యూ సార్ అంది. ఎప్పుడు ఏది కావాలన్నా రా, ఫోన్ చెయ్యి. అది మీరు ప్రత్యేకంగా చెప్పొద్దు సార్. మీ శిష్యురాలుగా నాకు ఆ హక్కు ఉందని నమ్ముతున్నాను. ష్యూర్. చూడు, అదే గురువు అధికారం నాకు ఉంది. అవసరమైనప్పుడు నిర్మోహమాటంగా నీ ప్రవర్తనని ఖండిస్తాను. ఓకే సార్ అంది. ఆయన వైజయంతిని కారు వరకు వచ్చి దింపి వెళ్లారు. కారులో వస్తుంటే ఆమె కళ్ళు చెమ్మగిల్లినాయి. తన జీవితంలో అదృష్టం తనకి సరైన, సమర్థుడైన, సంస్కారపరుడైన, మార్గదర్శకుడైన గురువు లభించడం, ఆయన పరిచయం తన వ్యక్తిత్వ వికాసానికి ఎంతో తోడ్పడుతుంది. ఆత్మస్థైర్యం సానపెట్టింది. జీవితం పట్ల ఖచ్చితమైన నమ్మకాలు, విలువలు ఏమిటో తెలియచేసింది. వైజయంతి ఇంటికొచ్చేసరికి వంట చేసే కుర్రాడు ఎదురుగా పరిగెత్తుకొచ్చాడు. అమ్మగారు, విజయ్ బాబు ఇంట్లో లేరు. ఎక్కడికో వెళ్ళిపోయారండి. ఎక్కడికి వెళ్ళాడు? ఎప్పుడు? ఎంతసేపయింది? ఏమోనండి. నేను మొక్కలకు నీళ్లు పోస్తుంటే ఇక్కడ వరండాలో పచార్లు చేస్తూ కనిపించారు. ఇక్కడే ఉన్నారు కదా అని పెరటి వైపు కూరగాయల మొక్కలకి నీళ్లు పోయడానికి వెళ్ళానండి. వచ్చేసరికి లేరు. ఇల్లంతా వెతికాను. కారెక్కు. వెనక డోరు తెరుస్తూ అంది. పనికుర్రాడు గబాలన ఎక్కి కూర్చున్నాడు. కారు రయ్యిన రివర్స్లో గేటు బయటకొచ్చింది. అప్పటికే అర్ధరాత్రి అయింది. ఆమె ఆదుర్దాగా వెతకసాగింది. వీధుల్లో జనం ఎక్కువ లేరు. బస్టాప్లు, ట్యాంక్ బండ్, రైల్వే స్టేషన్ ఎక్కడా లేదు. తిరిగి తిరిగి అలసిపోయి చివరికి పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఇంటికొచ్చింది. ఫోటో ఉంటే పంపండి అన్నాడు ఎస్ఐ. ఇప్పుడే పంపిస్తాను అంది. మీకు మళ్ళీ శ్రమెందుకు, మా కుర్రాడొస్తాడు మీ వెంట అని జవానుని పంపారు. ముగ్గురు ఇంటికొచ్చేసరికి వాకిట్లో వరండా మెట్ల మీద విజయ్ కూర్చునున్నాడు. అతని చేతిలో టైం మ్యాగజైన్ ఉంది. వైజయంతి దాన్ని చూసింది, నెట్టూర్చింది. తనతో పాటు వచ్చిన పోలీస్ జవానికి థ్యాంక్స్ చెప్పి పంపేసింది. కుర్రాన్ని వీధి చివర లైబ్రరీకి పంపింది. అయ్యగారు చాలాసేపు ఇక్కడే నిలబడ్డారు. పుస్తకం చూశారు. ఎక్కడికెళ్లారో నేను చూడలేదు అన్నాడతను. ఆమెకి సంతోషం వేసింది. అతని చేతిలో పాత టైం మ్యాగజైన్. అతనికి అది చదివే అలవాటు ఉంది అనే విషయం తెలుపుతోంది. వైజయంతికి, విజయ్కి టేబుల్ మీద భోజనం వడ్డించి వంట కుర్రాడు వచ్చి చెప్పాడు. విజయ్, భోజనం చేద్దాన్రా ఆమె మృదువుగా పిలిచింది. అతను మాట్లాడలేదు. విజయ్, నిన్నే. అతను కుర్చీలో వెనక్కి ఆనుకుని కూర్చుని కాళ్ళు టేపాయి మీదకి చాచుకున్నాడు. ఆమె అతని పాదాలు చాలాసార్లు శ్రద్ధగా గమనించినట్టే ఇప్పుడూ గమనించింది. అవి చిన్నప్పటి నుంచి మేజోళ్ళు, బూట్లు ధరించిన ఆనవాళ్లున్న పాదాలు తెల్లగా ఉన్నాయి. అతని చేతికి వాచి, వేలికి ఉంగరం ఉన్న గుర్తు కనిపిస్తోంది తప్ప అవి వంటి మీద లేవు. అతను వైజయంతి కొని తెచ్చిన జోధ్పూర్ లాల్చి
తెల్లటి పైజామా వేసుకున్నాడు. గుండీలెప్పుడూ పెట్టుకోడు. అతని బట్టల మీద అతనికి శ్రద్ధ లేదు. అతని క్రాఫ్ ఇప్పుడే బాగా వస్తోంది. అది నల్లగా అందంగా నెగనెగలాడుతోంది. ఆ క్రాఫ్ వస్తున్న తర్వాత అతని ముఖం ఇంకా అందంగా ఉంది. అతను భగవంతుడు దూరంగా చెక్కిన శిల్పంలా ఉన్నాడు. కాని అతని కళ్ళలో జీవకళ లేదు. ఏదో అపశృతి. ఆ కళ్ళలోకి చైతన్యం తెప్పించాలని, అతనెవరో కనుక్కోవాలని ఆమె అతనితో పరిచయం పెరిగిన కొద్దీ పట్టుదల ఎక్కువవుతోంది. ఎంతసేపు తన ప్రశ్నల పరంపర కురిపించగా ఆ అనో ఊహో అనో అంటాడు. అవి మూగవారి మాటలు కాదు. అతను మూగవాడు కాదు. అతని మనసో మెదడో తంత్రి తెగిన వీణలా పలకడం లేదు. ఇతన్ని మనిషిగా చేస్తే ఎంత బావుంటుంది. వైజయంతికి మరీ మరీ అనిపిస్తోంది. ఫోన్ మోగుతుంటే కావాలనే వదిలేసి కూర్చుంది. అతనిలో విసుగు కాని, తల తిప్పి చూడడం కాని, కూర్చున్న చోటు నుంచి లేవడం కాని చేస్తాడేమోనని. అతను ద్వారంలో ఉన్న బుద్ధుడిలా అదే ప్రశాంతత, అదే నిర్లిప్తత. బాబీ కుక్కపిల్ల అతని మీద పడి ఎగురుతుంటే అతను తనని కాదన్నట్టు ఊరుకోవడం గమనించింది. బాబీకి ఒకసారి దెబ్బ తగిలింది. ఎవరో పిల్లాడు రాయి పెట్టి కొట్టాడు. అది కుంటుతూ కుయి కుయిమంటూ విజయ్ దగ్గరికి పరిగెత్తింది. ఆమె తలస్నానం చేసి బెడ్రూంలో నుంచి తల తుడుచుకుంటూ వస్తున్నదల్లా చకితురాలైనట్టు ఆగిపోయింది. అతను దాన్నెత్తుకుని దాని వేలు పట్టుకున్నాడు. ఆమె గుమ్మం ఎదురుగా నిలబడున్నాడు. ఆమె తలుపులు తీయగానే కనిపించిన ఆ దృశ్యం చూసి చకితురాలైంది. మొదట బాబీ కాలుకి కట్టుకట్టింది. బాబీని చూసే వెటర్నరీ డాక్టర్ వచ్చాడు. కాలుకి బాగా దెబ్బ తగిలిందని, వారం రోజులు పడుతుందని చెప్పాడు. కుక్కకి ఇంజెక్షన్ ఇచ్చాడు. విజయ్ మౌనంగా భోజనాలు చేస్తున్నాడు. అతనెప్పుడూ ఇది కావాలని అడగడు. పెట్టింది తింటాడు. సరిపోతే చెయ్యి అడ్డం పెడతాడు. సరిపోకపోతే అడగడు. ఒకసారి వంట కుర్రాడు లేడు. వైజయంతి విజయ్కి భోజనం పెట్టి తను తింటుండగా ఫోన్ వచ్చింది. ఆమె వెళ్ళి తీసింది. కొలీగ్ వసుంధర చేసింది. హాస్పిటల్లో గొడవ చెప్తోంది. ఆమె ఫోన్ పెట్టి వెనక్కి తిరిగి చూసింది. టేబుల్ దగ్గర విజయ్ లేడు. అతని ప్లేటు ఖాళీగా ఉంది. విజయ్ పిలుస్తూ వెళ్ళింది. అతను గదిలో మంచం మీద పడుకొని ఉన్నాడు. విజయ్ లేవబోయి ఆగింది. అతను మంచి నిద్రలో ఉన్నాడు. అది ప్రశాంతమైన నిద్ర. హాయిగా రిలాక్స్ అయిన మనిషి గాఢ సుషుప్తి కౌగిల్లో ఒదిగి సొమ్మసిల్లిన తనం. పెద్ద లైట్ ఆపి చిన్న బెడ్ లైట్ వేసింది. ఆమె అతని తల కింద దిండు సరిచేసి దుప్పటి కప్పి ఎప్పటిలా టేప్ ఆన్ చేసి తలుపులు మూసొచ్చింది. టేప్ రికార్డర్ రాత్రివేళ ఆన్ చేస్తోంది. నిద్రలో అతనేమైనా కలవరిస్తాడేమోనని. ఆమె ప్రయత్నం ఏ ఒక్కటీ కలిసి రావడం లేదు. ఆమె అలసటగా పడుకుంది. ఒక రాత్రివేళ హఠాత్తుగా మెలకు వచ్చింది. బాబీ కుయి కుయి మంటోంది. ఆమె లేచి వచ్చింది. ఏడుస్తున్న బాబీని ఎత్తుకొని ఒడిలో కూర్చోబెట్టుకుని కూర్చున్నాడతను. ఆమెకు ఆశ్చర్యంగా ఉంది. ఒకటి మాత్రం అర్థమవుతోంది. అతనికి డాగ్స్ని మచ్చిక చేసుకునే అనుభవం ఉంది. ఇది గోల చేస్తోందా? దగ్గరకొచ్చి అడిగింది. కుర్చీలో వెనక్కి ఆనుకుని కళ్ళు మూసుకుని ఉన్న అతను చూడలేదు. విజయ్, నిన్నే అడిగేది బిగ్గరగా అంది. అతను కళ్ళు తెరవలేదు. కుక్కపిల్ల కుయ్యమంటే ఎత్తుకున్నావు. దాని బాధ భరించలేవు. నీకోసం నేనింత బాధపడుతున్నాను. ఒక్క మాట మాట్లాడు. నీదంతా నటనే. నీకంతా తెలుసు. ఏదో రహస్యం ఉంది. ఏమిటది? నీకు బత్తి బాగానే ఉంది. నన్నెందుకు ఇలా బాధపెడతావు? ఒక్క మాట, ఒక చిన్న మాట ఎందుకు మాట్లాడవు? అతను కళ్ళు మూసుకుని ఇంకా ప్రశాంతంగానే ఉన్నాడు. ఆమె ప్రదర్శించిన ఆవేశం, అరుపులకు కూడా రవ్వంత కూడా చలించలేదు. అసలు ఆ మాటకి ప్రతిస్పందనే లేదు. నీకు జంతువులు తప్ప మనుషులు అర్థం కారా? అరిచింది. అతను కళ్ళు తెరవలేదు. మోచే ఎత్తి నుదుట ఆనించుకున్నాడు. వైజయంతికి ఆవేశం రెట్టింపైంది. ఎన్నాళ్ళిలా నా నెత్తిమీదుంటావు? ఇప్పటికే అందరూ నా మీద పుకార్లు ప్రారంభించారు. హాస్పిటల్లో నేనంటే ఈర్ష్య పడుతున్న వాళ్ళకి ఇదో సిద్ధ ఆయుధమైంది. నీకోసం ఇన్ని పాటలు పడుతున్నాను.
నీకేం అర్థం కావడం లేదా? మాట్లాడు. ఆమెకి అరిచి అరిచి నీరసం వచ్చింది. అతని మోచేతిని లాగేసింది. వెంటనే చకితురాలైంది. అతను హాయిగా ఈ లోకంలో లేనట్టు నిద్రపోతున్నాడు. వైజయంతి కర్మ అన్నట్టు నుదుటి మీద కొట్టుకుంది. అతన్ని బలవంతంగా లేపి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టింది. బెడ్ లైట్ కాంతిలో అతని ప్రశాంతమైన ముఖం చూస్తుంటే బాధ చివ్వునొచ్చింది. అతన్ని అన్ని మాటలు అన్నందుకు పశ్చాత్తాపం వరదలా వచ్చి మనసుని ముంచేసింది. ఐఎమ్ సారీ విజయ్, లోపల అనుకుంది. ఐఎమ్ రియల్లీ సారీ. అతను తథాగతుడి యోగ నిద్రలోలా ఉన్నాడు. తెల్లవారింది. విజయ్ వైజయంతి లేచేసరికి ముందే లేచాడు. అప్పటికే కాఫీ తాగాడని పని కుర్రాడు చెప్పాడు. ఆమె కాఫీ తాగుతూ అతన్ని చూసింది. అతనిలో రాత్రి తను తిట్టిన తిట్లేవీ గుర్తులేవు. ఆమె అతనికి దగ్గరగా వచ్చింది. విజయ్ మృదువుగా పిలిచింది. ఆమెకి ఒక్కోసారి విసుగుతో అతన్ని వదిలించుకోవాలని విరక్తి వచ్చేస్తోంది. కాని అది నిమిషమే. అతని మీద మళ్ళా మరుక్షణం రెట్టింపు సానుభూతి వచ్చేస్తోంది. అతన్ని మామూలుగా చేయాలని ఎంతగానో అనిపిస్తోంది. ఫోన్ మోగితే ఆమె వెళ్ళి తీసింది. ఎవరిదో అపరిచిత కంఠం. కరుగ్గా ఉంది. మీ ఇంట్లో ఉన్న విజయ్ ఎవరో తెలుసా? ఎవరు? ఆదుర్దాగా అడిగింది. హీఈజ్ ఎ మర్డరర్. ఆ మోగతనం అంతా నటన. ఎవరు మీరు? ఎవరు మాట్లాడేది? మీకెలా తెలుసు? తెలుసు అంతే. అతన్ని తక్షణం పంపకపోతే మీకే నష్టం. ఆగండి. అవతల వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. వైజయంతి స్థాణువులా నిలబడిపోయింది. విజయ్ హంతకుడా? అతని మౌనం నాటకమా? కథలోని తరువాయి భాగం నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.